మృగశిర కార్తీ అంటే అందరికి గుర్తుకొచ్చేది చేప మందు. ఈ చేప మందు ఎవరైతే ఈ యొక్క అస్తమా ఇలాంటి రోగాలు ఉంటాయో అలాంటి వాటికి ఈ యొక్క చేప మందు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని 180 సంవత్సరాల నుంచి బత్తిని కుటుంబం అనేది ఒక చేప ప్రసాదం అనేది ఇస్తుంది. ఈ చేప ప్రసాదం విశేషాలను మనకు తెలియజేయడానికి బత్తిని ఫ్యామిలీ నుంచి బత్తిని హరినాథ్ గారు అన్నగారు ఉన్నారు. సార్ నమస్కారం, మీ పేరండి? నా పేరు విశ్వనాథ్ గౌడ్ అండి. విశ్వనాథ్ గౌడ్ గారు చెప్పండి. హరినాథ్ గౌడ్ గారు చాలా యాక్టివ్గా ఈ యొక్క చేప ప్రసాదం దాంట్లో ఉండేవారు. అతను స్వర్గీయులైన తర్వాత ఈ ప్రసాదం పంపిణీ ఎలా జరుగుతుందండి? ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన మీద పెద్ద ఆయనకన్నా పెద్ద నేను ఆయన అయిపోయినాక పోయిన సంవత్సరాలు ఆయన కాలం చేసి ఇప్పటి నుంచి నేను ఉంటున్నాను ఇక్కడ. ఈ చేప మందు ప్రసాదం సుమారు ఎంతమందికి ఈ యొక్క ప్రసాదం ప్రిపేర్ చేశారండి? 2 లక్షల మందికి అవుతుందండి. చేప మందు గురించి వచ్చే ప్రజలకి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తుంది? ప్రభుత్వం మాకు ఇక్కడ పబ్లిక్ మంది ఇచ్చినందుకు అకామిడేషన్ ఇచ్చి తగ్గించడానికి వాడు పోలీసు వచ్చి మాకు మంచి ఇది చేస్తున్నది, సేవ చేస్తున్నది. మున్సిపల్ వాళ్ళు కూడా చాలా సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మాకు మంచి ఇది చేస్తున్నాండి. ఈ రోని కార్తీ రోజే ఈ యొక్క చేప ప్రసాదం వేయడానికి ముఖ్య కారణం ఏముందండి? అంటే ఈ ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ మృగశిర కార్తీ వచ్చేది మాకు పెద్దలు చెప్పింది అంటే ఈ రోజే ఇవ్వాలని చెప్పి మా పెద్దలు కూడా ఒక ముని చెప్పిండు అన్నమాట. మా పెద్దల ఫోర్త్ జనరేషన్ అది 5వ జనరేషన్ మాది. మా 4వ తాత కంట ఎవరో ఉంచి ఆయన ఏదో బ్యాలెన్స్ చేస్తుంటే ఏదో సహాయం చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి ఆయన చూసుకుంటా ఆయనకి రాష్ట్రం చెప్పిండు అన్నమాట. ఈ మృగశిరాజు మీకు మంచి సేవ చేస్తుంది పబ్లిక్కి, దాని గురించి మీకు చేస్తామని చెప్పి మా 4వ తాత 5వ తాత చెప్పింది. ఆయన పేరు వీరన్న, సోమలింగం, శివరాం, బచ్చన్ శంకర. ఇప్పుడు నేను మామూలుగా చేప ప్రసాదం తీసుకునే వాళ్ళు పురాణ కాలంలో ఈ బెల్లం ఇంగువ కూడా ఈ యొక్క రోని కార్తీలో చాలా మంది తీసుకుంటుంటారు కదా, అది కూడా ఇదే విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చా? అది కూడా ఇప్పుడు బెల్లం మంది అంటే ఏంటంటే వాళ్ళు ఏదో మాంసం తినరో వెజిటేరియన్ కదా, నాన్ వెజిటేరియన్ వాళ్ళ గురించి అది ఇదేమో వెజిటేరియన్ వాళ్ళ బ్రాహ్మణులు కోమట్లు వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళ గురించి ఇది చేస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రసాదము తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు వస్తుందండి? మేము చెప్పలేము. అది మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది ప్రసాదం తయారు చేయడానికి? నాకు 2 రోజులు పడుతుంది నాకు. ఇప్పుడు మామూలుగా ఈ యొక్క రోని కార్తీ రోజు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, మృగశిర కార్తీ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అనేది ప్రసాదం పంపిణీ జరుగుతుంది? ఈ రోజు నుంచి వాళ్ళ 40 రోజుల వరకు మధ్యన పైన ఈ చేప మంది చేసుకున్న తర్వాత పైన 10 మంది ఇస్తాం మేము. అలా 6 గోళీలు చేసి 15 రోజులకు ఒక కార్తీ రోజు పొద్దున సాయంత్రం మొత్తం వేసుకోవాలి. 6 గోళీలు వేసుకొని దాని తర్వాత ఇక 3 కార్తీలు వేసుకోవాలి. ఆ 3 కార్తీలు అంటే 45 రోజులు అయిపోతుంది. మన పచ్చం కూడా 40 రోజులు పచ్చం ఇది మందు అయిపోతుంది, పచ్చం కూడా అయిపోతుంది. చేప మందు అనేది ఇప్పుడు మీరు ఎంతమందికి అయితే చేశారో అందరికీ అందుతుంది అనేది ఒక మీ అంచనా ఉందండి? మాకు అంచనా మీదగా చేసేది మేము అందరికి అంచనానే చేస్తాం కదా. పబ్లిక్ మీద మాకు ప్రతి సంవత్సరం ఎంతమంది మాకు తెలుసు కాబట్టి అందరికి కలిసి అందరూ చెప్తాం. ఇప్పటికి వచ్చే పబ్లిక్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బత్తిని ఫ్యామిలీ నుంచి? మీరు చెప్పేది వాళ్ళకే తెలుసు. మంది మేము ఇస్తున్నాం, సేవ చేస్తున్నామని వాళ్ళు వస్తున్నాం అంతే. కానీ మేము వాళ్ళతో మేము తీసుకునేది కదా, మేము డబ్బు తీసుకునే లేదు, మేము ఏం లేదు. మా పెద్ద చెప్పిండు మేము చేస్తున్నాం అంతే. बोलो ये मच्छी प्रसाद लेने के बाद आपको कैसा लग रहा है? हमें अच्छा लग रहा है. हम 2 साल से इधर आते हैं, हमें फ़र्क पड़ा इसलिए हम हर साल आते हैं. आपको क्या प्रॉब्लम है एक्चुअली? मुझे अस्थमा का प्रॉब्लम था, बाल दमा जिसे कहते हैं. अभी कैसा है ये मेडिसिन लेने के बाद कैसा लग रहा है आपको? अभी अच्छा लग रहा है. अभी इधर खाना खाए. అమ్మ ఎంతసేపు అయింది మీరు ఈ లైన్లో నిలబడి? 4 గంటలు అవుతుందండి. 4 గంటలు. ఈ చేప ప్రసాదం మీద మీకు నమ్మకం ఉందా? ఉన్నదండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మెడిసిన్ తీసుకుంటున్నారు? మెడిసినా? ఇంగ్లీష్ మందులు అయితే ఇప్పుడు 7 సంవత్సరాల పాటు తీసుకుంటాను. పోయిన సంవత్సరం వేసుకున్న చేప ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన. ఎలా అనిపించింది పోయిన సంవత్సరం వేసుకుంటే ఈ మెడిసిన్? తగ్గిందండి, మళ్ళీ వచ్చింది. ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నారు మీరు? ఏమండి మరి మీకే తెలుసు అది పట్టుద్దా. कौन से गांव से आ रहे हैं आप? नासिक, महाराष्ट्र. 5 साल से लिया. अच्छा मैडम, आप ये फिश मेडिसिन लेने के लिए आप कहाँ से आए? हम बॉम्बे से आए हैं. ये फिश मेडिसिन के बारे में इतना यकीन कैसे हुआ है? इतना मेडिसिन अभी एडवांस टेक्नोलॉजी मेडिसिन आ रहे हैं, लेकिन आप फिश मेडिसिन के लिए मुंबई से उतना दूर से क्यों आए? मेरे एक तो इसका कोई साइड इफेक्ट नहीं रहता है, ये नेचुरल है. और प्लस हम लोगों ने मेरा 21 ईयर्स बैक कंटिन्यूस 3 ईयर्स लिया था, तो उससे मुझे 15-20 साल कोई तकलीफ नहीं हुआ. पर अभी थोड़ा सा कोविड में हो रहा था, इसलिए हम लोग आए. कोविड में एक ब्रेक हो गया, इसलिए लास्ट ईयर से हम वापस कंटिन्यू किया. अभी ये 2nd ईयर है, तो इससे हमको रिलीफ मिला. लास्ट ईयर हमारे साथ और 2 फैमिली ऐसा, तो उनका
तकलीफ ठीक हो गया। इसके लिए कुछ डाइट कंट्रोल करना पड़ता है मैडम मेडिसिन लेने के बाद? हाँ, उन्होंने जो पैम्पलेट दिया हुआ है उसमें पर्टिकुलर कुछ चीज़ें हैं, वही चीज़ खानी है, उसके अलावा कुछ नहीं लेना है। तो उसमें बेसिक जो अपना है गेहूँ, चावल, पुराना चावल, पालक का सब्जी, ऐसा जो भी है, और कुछ फ्रूट्स में है, ड्राई फ्रूट्स वगैरह वो ले सकते हैं। एंड 45 डेज़ का ही है, तो इतना कुछ इशू नहीं है। ज़्यादा ऐसा हमको लगता नहीं कि हमको बहुत कुछ छोड़ना पड़ रहा है या ऐसा कुछ नहीं, अपना नॉर्मल रहता है। फिश मेडिसिन को नहीं मान रहे जो अभी जो साइंटिस्ट वगैरह जो है, ये फिश मेडिसिन को जो नहीं मान रहे उनको क्या बोलना चाहते हैं आप? एक्चुअली देखिए, हमारे आयुर्वेदा में हमारा जो नेचुरल जो है थेरेपी, उसमें बहुत सारी चीज़ें हैं जो अभी साइंटिफिकली प्रूव हुई हैं कि भाई हाँ ये ऐसा इनका इंडियन जो कल्चर में है वो सही बात है करके। अब कुछ चीज़ अगर प्रूव नहीं हुई इसका मतलब ये नहीं कि वो काम नहीं करती है, हमारे लिए तो काम करती है, और एंड वी बिलीव इट। మేడం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? చేప మంది ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరమే వచ్చినాము, 2 సంవత్సరాలు అయింది దమ్ము వచ్చి. అది ఎప్పుడు పోదాం అంటే తీసుకురాలేడు. అంటే ఈ మెడిసిన్తో మీ యొక్క ఏదైతే డిసీజ్ ఉందో తగ్గుతుంది అనుకుంటున్నారు? తగ్గుతుంది అనుకుంటున్నా మరి నేనైతే అట్లా. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక చేప మందు మీ గురించి మీకు అవగాహన ఉంది? ఇప్పుడు ఎప్పటి నుంచి మీరు ఈ మందు తీసుకుంటున్నారు? ఈ సంవత్సరం వచ్చానండి, ఫస్ట్ ఇయర్ నేను చేప మందు తీసుకోబట్టి నాకు కొంచెము ఈ లంగ్స్లో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుండే. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి ఫస్ట్ టైం వచ్చాను. మా ఫ్రెండ్ ఒక ఆయన నన్ను తీసుకొని వచ్చాడు, బాగుంటుందని చెప్పాను నాకు. ఒకసారి మీరు తీసుకోండి, ఎవ్రీ ఇయర్ ఎక్కడెక్కడి నుంచో వేరు రాష్ట్రాల నుంచి వస్తున్నారు, మనం ఇక్కడ నుండి ఒకసారి ట్రై చేస్తే తప్పు లేదు కదా, లాభం లేకపోయినా నష్టం లేదని చెప్పేసి అన్నారు. అందుకనే వచ్చాను, నేను తీసుకున్నాను. ఓకే, అంటే చేప మందు వేసుకునేటప్పుడు మీకు కలిగిన ఇబ్బంది ఏంటండి? ముఖ్యంగా ఏం ఇబ్బంది అనిపించలేదు, కొంచెం మింగేటప్పుడు కొంచెం వేరే డిఫరెంట్గా అనిపించింది, కానీ ఓకే ఒక మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ తర్వాత మంచిగానే ఉంది, అంత బాగానే అనిపించింది. మెడిసిన్ కూడా నాకు ఎందుకో తీసుకున్నాక నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మీరు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే కొంచెం ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అంటున్నారు కదా, ఇప్పుడు రాబోయే రోజులలో దీని డైట్ కూడా కంట్రోల్ చేయాలి, అదంతా అందరితో అయ్యే సాధ్యం అయ్యేది ఉందంటారు? ఇక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ డైట్ కంట్రోల్ చేయాలంటే చేయాలి, తప్పదు. వాళ్ళ పరిస్థితిని బట్టి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాను ఎంత డిసీజెస్ కూడా మనకు ఎంత అడ్వాన్స్గా మనకి ట్రీట్మెంట్ దొరికినా కూడా అంత అడ్వాన్స్గా డిసీజెస్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే కొన్ని సూచనలు వీళ్ళు చెప్పినట్టు ఈ పాతకాలం ఏంటంటే జనరల్గా పాతకాలం బాగా పనిచేస్తున్నాయి, వాటికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం ఓపిక లేదు కాబట్టి జనాలు అంత పెద్దగా ఇది చేసుకోకపోతే, రాష్ట్రాల నుంచి ఇక్కడ జనాలను చూస్తుంటే మాత్రం వేరు రాష్ట్రాల నుంచి వచ్చి అందరు తీసుకుంటున్నారు. కాబట్టి ఎంత ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మామూలుగా హేతువాదులు అంటున్నారు ఈ మెడిసిన్ మాత్రం ఓన్లీ వాళ్ళ పేరు ప్రతిష్టల కోసం వాడే మెడిసిన్, దీంతో ఏం ప్రయోగం లేదంటున్నారు. అలాంటి హేతువాదులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పేరు ప్రతిష్టలు ఉంటే చేసుకోవాలనుకుంటే ఎవ్రీ ఇయర్ రోజు పెట్టుకోవచ్చు కదా. ఇది ఒక పర్టికులర్గా మృగశిర రోజే పెట్టి దీన్ని ఇంత ఎత్తున వీళ్ళు ప్రచారం ఏం చేయట్లేరు, లేకపోతే బ్యానర్లు కట్టట్లేరు, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేరు, టీవీలు ఇవ్వట్లేరు, ఏమి ఇవ్వట్లేరు. జనరల్గా మీలాంటి వాళ్ళు వస్తున్నారు, చూపిస్తున్నారు, మీరు మీలాంటి ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళు మాత్రం చెప్పిన మీ ఫీడ్బ్యాకే మెయిన్గా వెళ్తుంది జనాల్లోకి. కానీ వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవాలనుకుంటే చాలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇప్పటివరకు నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూడలేదు. నేను ఓన్లీ టీవీలో రేపు చేప ప్రసాదం అనేది ఒకటే వస్తుంది, కానీ వీళ్ళు ఎక్కడ పబ్లిసిటీ అనేది మాత్రం ఎక్కడ చూడలేదు. హేతువాదులు అంటే ఉంటారండి, వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు, ప్రతిసారి చెప్తారు. ఒక చేప ప్రసాదం ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో, ఇప్పటివరకు ఎవరైతే చేప ప్రసాదం తీసుకోలేదో వారికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రాబ్లం ఉంది అన్నటప్పుడు వాళ్ళకు ఒకసారి ప్రయత్నించండి, తప్పు లేదు. మీకు దానివల్ల ప్రయోజనం ఉందా లేదా అని తెలియదు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు అనే విషయం క్లియర్గా చెప్తున్నారు. నేను 2-3 కూడా ఎంక్వైరీ చేసిన ఇక్కడికి, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళం కూడా. మాకు ఇప్పటివరకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, దీనివల్ల మంచిగా ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా తీసుకుంటే మా హెల్త్ కూడా బాగా అవుతుందని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ. చేప మందు ప్రసాదం అనేది తాతల కాలం నాటి నుంచి వస్తుంది. ఈ ప్రసాదంలో ఎలాంటి హాని జరగడం అయితే ఉండదు, ఎవరైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా అస్తమా రోగులకి ఈ యొక్క మందు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని వీరు మాటలు ఉంటున్నాం. వీరు చెప్పడం కాదు, ఇక్కడ ఉచితంగా పంపిణీ చేసే ఈ యొక్క చేప మందు కార్యక్రమానికి ప్రజలు రాష్ట్ర నలుమూలలే కాకుండా దేశం నలుమూల నుండి వస్తారు, ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి కూడా వస్తారని మనం వీరు మాటలు ఉంటున్నాం. రాబోయే రోజులలో ప్రభుత్వం నుంచి మంచి సహకారాలు అందినట్టయితే ఇంకా చేప మందు చాలా మంది కూడా ఇచ్చే అవకాశం ఉందని వీరు మాటలు ఉంటున్నాం. కెమెరా పర్సన్ ప్రమోద్తో సంతోష్, S1 న్యూస్. మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.